రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో హనుమాన్ నగర్ కాలనీలో నూతన బోరు పంపు సెట్ జిల్లా కలెక్టర్ నిధుల నుండి మంజూరు కాగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో బోర్ను ఏఎంసీ చైర్మన్ విజయ తిరుపతి బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిశీనన్న గారి నాయకత్వం. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కాలనీలో లింగారెడ్డి గారి దామోదర్ రెడ్డి గారి ఇంటి వద్ద బోరు వేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుని దయతోటి ఆ గణనాథుని దయతోటి ఈ బోరు మంచి నీళ్లు పడి అందరికీ సౌకర్యంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత నెల రోజుల క్రితం మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి గంభీరావుపేట మండల కేంద్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది, మనం కొన్ని బోరు బావులు మంజూరు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నవించగానే మా గంభీరావుపేట నాయకులతో కలిసి విన్నవించగానే స్పందించినటువంటి మా కేకే మహేందర్ రెడ్డి గారు వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు మా ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా మనం ఈ బోరు బావులు మంజూరు చేయాలని చెప్పడంతో గౌరవ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ గారు ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేసి ఈరోజు బోరు బావులు తయారైనారు. వారికి గంభీరావుపేట మండల ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గంభీరావుపేట మండల కేంద్రానికి సంబంధించి ఏ పరిస్థితులైనా ఎట్టి పరిస్థితులైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ అభివృద్ధి దిశలో ఖచ్చితంగా నా వంతుగా ఒక గ్రామ పౌరునిగా నా కర్తవ్యంగా నా బాధ్యతగా ఖచ్చితంగా ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్లకుండా ఈ గంభీరావుపేట అభివృద్ధి పరిచే విషయంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో గంభీరావుపేట ప్రజలందరినీ యువకులందరినీ మమేకం చేసుకోవడంగా రాజకీయాలు అతీతంగా అందరినీ కలుసుకొని పోయి రానున్నటి రోజుల్లో కూడా ఖచ్చితంగా గంభీరావుపేటని అభివృద్ధి పరిచే విషయంలో నా వంతుగా ఖచ్చితంగా నా తుది శ్వాస వరకు ఈ గంభీరావుపేట ప్రజల సేవలో తనములుగా ఉందని తెలియజేసుకుంటున్నాను. రైతు